కూటమి పాలనపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల పాలనలో ప్రజలు మోసాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు బలయ్యారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు విస్తరించడంతో రాష్ట్రం తాగుదాం ఆంధ్రాగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. గతంలో ప్రశ్నించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికార పక్షానికి సేవకుడిగా మారారని దుయ్యబట్టారు. తిరుమలలో అక్రమాలు పెరిగాయని, దర్శన టికెట్లు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయని భూమన విమర్శించారు. సంక్షేమం అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఈ రాష్ట్ర ప్రజల్ని 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయినా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పండుగ వెన్నెల పగలు రాత్రి కాస్తోంది అని చెప్పగలిగేటువంటి సమర్థుడుగా ఆయనను మోసేటువంటి ఛానళ్లు, పత్రికలు నిరంతరం ఘోషిస్తూనే ఉంటాయి. సూపర్ 6 అన్నటువంటి ఆయన పథకాలు సూపర్ మోసాలుగా ప్రజలందరూ కూడా గమనించారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చినాను అని నిరంతరము ఆయన పండుగలు చేసుకుంటూనే ఉన్నాడు. మహానాడును చాలా ధనిక వ్యయమే అవుతుంది, పొదుపు మంత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదనని దాన్ని ఆన్లైన్లో జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 3 చోట్ల అత్యంత వైభవంగా ఈ సంబరాల్ని జరుపుతున్నాడు. అంటే చంద్రబాబు గారి యొక్క నైజం ఎంత దారుణమైనటువంటిదో మనకందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. జగన్ గారిది సంక్షేమం అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఈ రాష్ట్ర ప్రజల్ని 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయినా